నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 11. ఇంకా కథలోకి వెళ్తే, హలో అభిరామ్, ఏంటి నన్ను కోర్టులో వదిలేసి నీ పాటకొచ్చి సోది చెప్తున్నావు అని వెనపడింది వెనక నుండి. ఆ మాట కృతి ఎవరాని చూసేసరికి 6 అడుగులకు కొంచెం దూరంలో నూనూగు మీసాలతో ఒక కటౌట్ని చూసింది. ఎవరు తను, మనల్ని సోదంటున్నాడు అంది. ఆ మాటకి అభి, మర్చిపోయాను, తనే రిష్విక్, మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాడు అనేసరికి ఏ క్లాసో అంది కృతి. నాలాగే 10th ఉండాల్సిన వాడు 9th, మన క్లాసే. ఓహో, ఏంటి కటౌట్ తేడా కొడుతుంది, చూడ్డానికి బాగానే ఉన్నా కొంచెం పొగరేమో అనుకుంటూ హాయ్ రిష్విక్, ఐఎమ్ సుకృతి అని చేయి చాపింది కృతి. రిషి, ఈమె గారేనా కృతి అంటే? చిన్న సైజ్ సిలిండర్లా ఉంది, 2 జళ్ళు వేసుకుని బ్లూ అండ్ వైట్ యూనిఫామ్తో. చిన్న సైజ్ సిలిండర్లా ఉందనుకుని రిష్విక్ కనీసం చెయ్యివ్వకుండా అభిరామ్ వస్తావా రావా అని అడిగాడు. సరేనే, మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి అంటూ అభి రిషితో కోర్టులోకి వెళ్ళాడు. కృతి కోపంగా, ఎంత పొగరే అతనికి, షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంది మిత్రతో. నాతో బాగానే మాట్లాడాడే అంది మిత్ర. అవునా, అందంగా ఉన్నాడనే పొగరనుకుంటా, చెప్తా వాడి పని అంది కృతి. ఆ రోజంతా కృతి రిషినే గమనించింది. లంచ్ టైంలో వీళ్ళు ముగ్గురు కలిసి తింటుంటే రిషి కనపడకపోవడంతో అభి, ఏడిని పార్ట్నర్ అని అడిగింది కృతి. ఎవరు, రిష్విక్కా? హాస్టల్కి వెళ్ళాడు లంచ్ కన్నాడు. ఆ మాట కృతి ఆశ్చర్యంగా, హాస్టలా అని అడిగింది. అంత ఆశ్చర్యం దేనికి, మన స్కూల్లో హాస్టలేగా అంది మిత్ర. ఆ మాట కృతి ఏదో ఆలోచిస్తూ తిన్నది. ఈవినింగ్ స్కూల్ అయ్యాక అభి కృతి వాళ్లతో, మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను రిష్విక్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నాడు. ఏంటి, అతను కూడా నీలా ఛాంపియనా అంది కృతి. ఆ మాటకి అభి, నాకంటే ఛాంపియన్, చాలా బాగా ఆడతాడు, అందుకే మన స్కూల్ వాళ్ళు మా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ వేరే స్కూల్ వాళ్ళతో మనకు కాంపిటీషన్, సో ఈ నెల మేము ప్రాక్టీస్ చేసుకోవాలన్నాడు అభి. ఆ మాటకి మిత్ర, అలాగే, ఇంకా పదవే కృతి అంది. కృతి అభి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది. అభి నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు. ఇంతలో రిషి వచ్చి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు. ఇంతవరకు మేము ముగ్గురం కలిసి ఇంటికి వెళ్లకుండా ఉన్నది తక్కువ, అందుకే కృతి కోపంగా వెళ్తోంది అన్నాడు అభి. మీ ముగ్గురు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అడిగాడు రిషి. యూకేజీ నుంచి, కాకపోతే నేనే యూకేజీ 2 సార్లు చదివానన్నాడు అభి. ఏ? నాకు అప్పుడు హెల్త్ బాగోలేదు, అందుకే డిస్కంటిన్యూ అయ్యి వీళ్ళతో చేరానన్నాడు అభి. సో వాళ్ళకన్నా 1 year సీనియర్ అన్నమాట నువ్వు అన్నాడు రిషి. మరి నువ్వెందుకు 1 year వెనకపట్టావు అని అడిగాడు అభి. మా నాన్న చనిపోయాడు, నేను 1 సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళలేదన్నాడు రిషి. అయ్యో సారీ రిష్విక్, మరి మీ అమ్మగారు అని అడిగాడు అభి. ఉందంటే ఉంది, లేదంటే లేదు, పద పద అంటూ లాక్కెళ్ళాడు రిషి. 1 వారమంతా ఇదే తంతు. అభి కృతి వాళ్ళతో రావడం లేదు, లంచ్ టైంలోనే కలవడం, ఈవినింగ్ రిషితో ప్రాక్టీస్. ఆ రోజు శనివారం, కృతి మిత్ర ఇంటికి వెళ్తుంటే, ఓయ్ రేపు మా ఇంట్లో పార్టీ, మార్నింగ్ 11కి వచ్చేయండి అని చెప్పాడు అభి. ఆ మాటకి మిత్ర, రిష్విక్కి చెప్పావా అని అడిగింది. అతనెందుకు మధ్యలో పానకంలో పొడకలా అంది కృతి. ఆ మాటకి మిత్ర, తప్పు, అలా అనుకు, అభికి తను కూడా బెస్ట్ ఫ్రెండ్ కదరా అభి అని అడిగింది మిత్ర. అభి కృతి వైపు చూస్తూ, మీకన్నా కాదులేవే అన్నాడు. ఎందుకో నాకు అతను నచ్చలేదు, అతని పిల్లవకంది కృతి. ఆ మాటకి అభి, కృతి నీకు తన గురించి ఏం తెలియకలా అంటున్నావు, పాపం వాళ్ళ నాన్న చనిపోయారంట, వాళ్ళమ్మ వేరే పెళ్లి చేసుకుని తను అడ్డం అనుకుని హాస్టల్లో ఉంచిందన్నాడు అభి. అది వినగానే కృతికి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. రిషి మీదున్న కోపం పోయి జారి వేసింది. సరే అభి, తన పిలువు అని వెళ్ళిపోయింది కృతి. ఆ మరుసటి రోజు కృతి మిత్ర వెళ్లేసరికి అభి వీళ్ల కోసమే వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్లేసరికి రిషి ఏదో బుక్ చదువుతున్నాడు. హాయ్ రిష్విక్ అంది మిత్ర. రిషి నవ్వుతూ హాయ్ అన్నాడు. హాయ్ రిషి అంది కృతి. ఆ మాటకి రిషి సీరియస్గా,
నా పేరు రిషి కాదు అన్నాడు. దాంతో కృతి కూడా అంతే సీరియస్గా అచ్చు రిషిలా ఫేస్ పెట్టి, నా పేరు సుకృతి, దగ్గర వాళ్ళు కృతి అంటారు, అలాగే నీ పేరు రిష్విక్, దగ్గర వాళ్ళు రిషి అనొచ్చంది. అది చూసిన మిత్ర అభి పడిపడి నవ్వారు. రిషి కూడా వాళ్లతో నవ్వేశాడు. రిషిని చూసిన కృతి, ఓరిని, నీకు నవ్వడం కూడా తెలుసా అని అడిగింది. ఆ మాటకి రిషి నవ్వడం ఆపి, ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు. ఏం లేదు, నిన్ను 1 వీక్ నవ్వడం చూడలేదు, అందుకనే అంది కృతి. అదేం లేదు, నేను నవ్వేది మాట్లాడేది తక్కువ అన్నాడు రిషి. ఇంతలో అభి వాళ్ళ అమ్మగారు అందరికీ జ్యూస్ ఇచ్చి అందరినీ పలకరించి వెళ్లారు. మిత్ర, రిషి, అభి తాగడం స్టార్ట్ చేస్తే కృతి జ్యూస్ని తదేకంగా చూస్తోంది. అది చూసిన రిషి, హలో కృతి, ఏంటి తాగకుండా చూస్తున్నావు, ఏం జ్యూస్ అని చూస్తున్నావా అన్నాడు. ఆ మాట కృతి, ఇది సపోటా జ్యూస్ అని తెలుస్తోంది, కానీ ఆంటీ పంచదార ఎక్కువ వేశారు, పాలు కొంచెమే పోశారు, ఇంకా అనేదో చెప్పబోతుంటే అభి, మిత్ర, అమ్మా మళ్ళీ మొదలు పెట్టావా, ఇంకా చాలు తాగు అన్నారు వాళ్ళు. కృతి మాటలు విన్న రిషి ఆశ్చర్యంగా, ఎలా చెప్పావు తాగకుండా అని అడిగాడు. కృతి నవ్వుతూ, దట్ ఈజ్ సుకృతి, ఎవరనుకున్నావు, కాబోయే వరల్డ్ ఫేమస్ షెఫ్ ఇక్కడ అంది. ఆ మాటకి రిషి కిసుక్కున్నవ్వి, ఏంటి షెఫా అని అడిగాడు. ఏ షెఫ్ అయితే ఏంటి అని అడిగింది కృతి. ఏం లేదు, ఏ ప్రొఫెషన్ దొరకనట్టుగా అదేంటి వంట మనిషి అన్నాడు రిషి. అయితేనే, నాకైతే ఫుడ్ అన్నా కుకింగ్ అన్నా చాలా ఇష్టం. మా అమ్మ హోటల్ రన్ చేసేవారు, ఆమె వారసురాలుగా నన్ను నేనే ప్రకటించుకున్నానంది కృతి. ఆ తర్వాత రిషి ఇంకేం మాట్లాడలేదు. సో నేను ఫ్యూచర్లో ఏమవుతానో చెప్పాను, నెక్స్ట్ మీ ముగ్గురు చెప్పండి అంది కృతి. ఆ మాటకి మిత్ర, నేనైతే డాక్టర్, లేదంటే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతోందిగా సిఏ, అది చదువుతానంది. నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, 10th క్లాస్ అయ్యాక ఆలోచిస్తానన్నాడు అభి. మరి నువ్వు రిష్విక్ అని అడిగింది మిత్ర. సినిమా హీరో అన్నాడు రిషి. ఆ మాటకి ముగ్గురు అదిరిపడ్డారు. సినిమా హీరోనా అన్నారు ముగ్గురు ఒకేసారి. అవును, అందులో అంత ఆశ్చర్యమేముంది అని అడిగాడు రిష్విక్. కృతి నవ్వుతూ, బాబు, హీరో అవ్వాలంటే యాక్షన్ రావాలి, ఫైట్లు రావాలి, డ్యాన్స్ రావాలి, అందం ఒక్కటుంటే సరిపోదంది. నాకు తెలుసు, కానీ ఆ టైం వస్తే అన్నీ అవే వస్తాయన్నాడు రిషి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది మిత్ర. దేనికి అని అడిగాడు రిషి. నువ్వు హీరో అవ్వడానికి. అఫ్కోర్స్ ఇంకా చాలా టైం ఉందనుకో, అయినా నీ కటౌట్ చూస్తే నీకు ఆ దమ్ముందనిపిస్తోందని మిత్ర. థ్యాంక్ యూ మిత్ర, ఇవాళ నుండి నువ్వు కూడా అభిలాగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు రిషి. ఆ మాట కృతి బొంగమూత పెట్టుకుని, మరి నేను అంది. నువ్వా, ఆలోచించి చెప్తానన్నాడు రిషి. ఆ మాట కృతి సీరియస్గా ఫేస్ పెట్టేసరికి అందరూ నవ్వారు. రిషి నవ్వుతుంటే కృతికి పదే పదే చూడాలనిపిస్తోంది, అంత బాగుంది తన నవ్వు. ఆ తర్వాత వాళ్ళు నలుగురు క్యారమ్స్ ఆడారు. అభి, కృతి ఒక పెయిర్, రిషి, మిత్ర ఒక పెయిర్. కృతి వాళ్ళు ఓడిపోయారు. చెస్ ఆడారు. రిషి చేతిలో ముగ్గురు ఓడారు. ఏదాడినా తనే గెలుస్తున్నాడు. లంచ్ చేసిన తర్వాత సైకిల్ రేసింగ్, అందులో అభి గెలిచాడు. అలా ఈవినింగ్ వరకు చాలా సరదాగా ఆడుకున్నారు. ఆ తర్వాత రిషి హాస్టల్కి, కృతి, మిత్ర ఇంటికి వెళ్ళారు. అలా రోజులు గడుస్తున్నాయి. టెన్నిస్ టోర్నీలో రిషి, అభినే గెలిచారు. రిషి లంచ్ కోసం హాస్టల్కి వెళ్ళడం మానేశాడు. వీళ్ళు ముగ్గురు తెచ్చేవారు లంచ్ రిషి కోసం. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు మిత్ర వాళ్ళ ఇంట్లో కలిశారు ముగ్గురు. మళ్ళీ ఆటలు పాటలు. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. స్టడీస్లో మిత్ర టాప్. 9th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే ఒకరోజు, కృతి, రేపు సండే మీ ఇంట్లో, కాకపోతే ఆటలు కొంచెం సేపు, స్టడీస్ ఎక్కువసేపు అంది మిత్ర. కృతి ఓకే అంది. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మకి విషయం చెప్పింది. అమ్మమ్మ, రేపు నువ్వేం స్పెషల్స్ చేస్తావో చెయ్యి, కానీ సూపర్గా ఉండాలి, ముఖ్యంగా మా రిషికి నచ్చాలి, పాపం వాడు హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నాడు అంది. ఆవిడ సరే అంది. కృతి ఇల్లంతా నీట్గా సర్దింది. కిషోర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి, ఏంటి ఇల్లంతా ఇంత నీట్గా చేశారు, పైగా ఏటీఎంలో 1000 రూపాయలు డ్రా చేశారు, ఎనీథింగ్ స్పెషల్ అని అడిగాడు కిషోర్. ఆ మాటకి సుప్రజ, రేపు కృతి ఫ్రెండ్స్ వస్తున్నారు డాడీ, అందుకే ఈ ఏర్పాట్లు అంది. ఆయన, అభిమిత్ర ఇప్పుడు వస్తారుగా,
ఇంకెందుకు ఇంత హంగామా అని అడిగాడు. ఆ మాట కృతి వాళ్ళ కోసం కాదు నాన్న, రిషి కోసం అంది. రిషి ఎవరు అని అడిగాడు కిషోర్. తను మా ఫ్రెండే అంది కృతి. వాళ్ళ ఇల్లు ఎక్కడా, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు కిషోర్. వాళ్ళ నాన్నగారు చనిపోయారు డాడీ, వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన అంకుల్ రిషిని హాస్టల్లో వేశారంది కృతి. అది విన్న శ్రావణి అమ్మమ్మ ఇద్దరు అయ్యో అనుకున్నారు. కానీ కిషోర్ మాత్రం, కృతి ఈసారి పిలిస్తే పిలిచావు గాని అబ్బాయిని ఇంకెప్పుడు మన ఇంటికి తీసుకురాకన్నాడు. ఎందుకు నాన్న అని అడిగింది కృతి. ఎందుకో నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, కానీ వీలైతే అతను దూరంగా ఉండని లోపలికి వెళ్ళిపోయాడు కిషోర్. శ్రావణికి అర్థమైంది. కానీ కృతి కళ్ళ వెంబడి నీళ్లతో, ఎందుకమ్మా నాన్న అలా అన్నారు, రిషిని ఇంటికి తేవద్దంటే నేను తీసుకురాను, కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ మాత్రం వదలను, నాన్నకు నువ్వే చెప్పంటూ వెళ్ళిపోయింది కృతి. శ్రావణి లోపలికి వెళ్ళి, అదేంటండి మరి అలా చెప్పేశారు, ఇప్పుడు ఏమైందని అని అడిగింది. నాకు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు శ్రావణి, అందుకే అలా అన్నాను అనగానే, మీరు మరీ ఇప్పటి నుంచే ఆంక్షలు పెట్టకండి, మహా అయితే ఇంకో సంవత్సరం కలిసి చదువుకుంటారు, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదంది శ్రావణి. ఆయన సరే అన్నాడు. ఆ నెక్స్ట్ డే రిషి వాళ్ళు రావడంతో కృతి అందరికీ రిషిని పరిచయం చేసింది. అందరూ కాసేపు చదువుకున్నారు, లంచ్ చేశారు. కృతి వాళ్ళ అమ్మమ్మ వంటలు సూపర్గా ఎరగదీసింది. రిషి చాలా ఇష్టంగా తిన్నాడు. వాళ్ళ అమ్మమ్మ కొసరు వడ్డించింది. ఆ తర్వాత ఆటల్లో పడ్డారంతా. వాళ్ళతో పాటు సుప్రజ, సూర్య కూడా జాయిన్ అయ్యారు. రిషి అన్నింటిలో గెలుస్తున్నాడు. ఈలోపు శ్రావణి అందరికీ స్నాక్స్ తీసుకొచ్చింది. కృతి చెస్ బోర్డ్ తెచ్చి సూర్యతో, రే నన్ను అక్కని ఓడించడం కాదు, మా రిషితో ఆడి గెలువంది. సూర్య సరే అనడంతో రిషి, సూర్య ఆడడం స్టార్ట్ చేశారు. సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ ఫైనల్గా రిషినే గెలిచాడు. దాంతో కృతి, హే డింగిచక్క అంటూ సూర్యని వెక్కిరిస్తూ డ్యాన్స్ చేసింది. సూర్యకి ఒళ్ళు మండింది. క్యారమ్స్ ఆడారు. రిషి, మిత్ర, అభి, సూర్య ఆడారు. చెస్ ఓడిపోవడం, తన కృతి వెక్కిరించడంతో సూర్య ఎలాగైనా గెలవాలని కావాలనే హ్యాండ్ పాయింట్ కాయిన్ని తోశాడు. అది చూసిన రిషి, సూర్య అలా తొయ్యడం లేదు, కరెక్ట్గా ఆడన్నాడు. కానీ సూర్య కావాలని మళ్ళీ అలానే చేస్తుండడంతో, నువ్వులే కృతి నువ్వు కూర్చో అన్నాడు రిషి. ఆ మాటకి సూర్య కోపంగా, ఓయ్ మా ఇంటికొచ్చి మా బోర్డు ఆడుతూ నీ పెత్తనం ఏంటి అని అడిగాడు. దాంతో కృతి సీరియస్గా, సూర్య నోరు మూసుకో, తన ఫ్రెండ్, ఆడితే తను చెప్తున్నట్లుగా ఆడు, లేకపోతే లే వెళ్ళు అంది. దాంతో సూర్య లేచి బోర్డు ఎత్తిపడేశాడు. దానికి రిషి నవ్వుతూ, సూర్య నీకు ఓడిపోతే నచ్చదేమో, అలాంటప్పుడు ఆడడం నేర్చుకో, అంతేగాని ఇలా అందరి ముందు ఫూలిష్గా బిహేవ్ చేయకన్నాడు రిషి. అక్కడే ఉన్న కిషోర్కి రిషి అలా చెప్పడం నచ్చలేదు. కృతి ఇంకా ఆటలు చాలు కానీ ఇంక నడువు లోపలికి, అభిమిత్ర మీరు కూడా రండి అన్నాడు సీరియస్గా. అంతే, రిషికి ఏడుపు వచ్చేసింది. చాలా అవమానం వేసింది. ఇంకక్కడి నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రిషి. అభికి, మిత్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కృతి వాళ్ళ నాన్నవైపు కోపంగా చూసి రిషి దగ్గరకు పరిగెత్తింది. రిషి చాలా దూరంలో ఉన్నాడు. రిషి ఆగు, రిషి నిన్నే ఆగు, నేను కూడా వస్తున్నానంటూ ఫాస్ట్గా వెళ్ళింది. రిషి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కృతి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ, రిషి అంది. రిషి తను చూసి కూడా చూడనట్లుగా ఎటో చూస్తున్నాడు. కృతి రిషి ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నిన్నే పిలుస్తుంటే అలా వచ్చేసావేంటి అన్నది. మీ నాన్న నన్ను వెళ్ళిపోమన్నాడుగా అన్నాడు రిషి. కృతి రిషి మొహాన్ని తన వైపు తిప్పుకొని, సారీ రిషి, అలా జరుగుతుందని అనుకోలేదు. మా నాన్నకి ఏమైందో అనేసరికి రిషి ఏడ్చేశాడు. తను అలా ఏడుస్తుంటే కృతికి కూడా ఏడుపొచ్చింది. రిషిని కౌగిలించుకుని తను కూడా ఏడ్చేసింది. ఇద్దరు ఏడుపు ఆపిన అలాగే ఉన్నారు. కాసేపటి తర్వాత, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కృతిని విడిచిపెట్టి రిషి. ఆ మాటకి కృతి కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు ఏడుస్తున్నావుగా అందుకే అంది. నాకు మా నాన్న తర్వాత నువ్వే నచ్చావు కృతి అన్నాడు రిషి. కృతి రిషి పక్కనే కూర్చుని రిషి చేయి పట్టుకుని, థ్యాంక్ యూ, ఇంకెప్పుడు ఏడవకు రిషి, నీకు నేనున్నానంది. రిషి కృతితో, నీ ఒళ్ళో పడుకోనా అని అడిగాడు. కృతి ఊ అంది.
రిషి కృతి ఒళ్ళో పడుకుని, మా నాన్నని 4వ తరగతి చదివేటప్పుడు చనిపోయారు. అప్పటిదాకా అమ్మ, నాన్న, నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ. మా నాన్న చనిపోయాక సంవత్సరం తర్వాత మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. వాడు ఐడియట్ శేఖర్ గాడు మా అమ్మకి నా మీద లేనిపోని కల్పించి చెప్పి గొడవలు పెట్టేవాడు. అందుకే మా అమ్మ నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. మరి మీ నాన్నగారి వైపు ఎవరూ లేరా అని అడిగింది కృతి. మా మేనత్త ఉంది. మా మేనత్తకి నేనంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ అత్తగారింట్లో ఒప్పుకోరు కదా నన్ను తీసుకెళ్ళడానికి. మా అమ్మకి నచ్చజెప్పి ఇక్కడ స్టడీస్ బాగుంటాయని, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారని ఈ స్కూల్లో చేర్పించింది నన్ను. తను అప్పుడప్పుడు వస్తుంది నన్ను చూడడానికి. మరి మీ అమ్మ అని అడిగింది కృతి. రిషి ఏం మాట్లాడలేదు. కృతి రిషిని పైకి లేపి చిన్ను అని పిలిచింది. రిషి కళ్ళెగరేస్తూ అదేం పేరు అని అడిగాడు. నీకు ఇవాళ నుంచి అమ్మా నాన్న నేనే, అందుకే నిన్ను నేను చిన్ను అని పిలుస్తానంది. మరి నేనేమని పిలవను నిన్ను అని అడిగాడు రిషి అమాయకంగా. ఆ మాట కృతి ఆలోచిస్తూ మమ్మీ అని పిలువు అంది. మమ్మీ బాగోలేదు, నేను కూడా చిన్ను అని పిలుస్తానన్నాడు రిషి. మరి మీ నాన్నకి ఇష్టం లేదు కదా మనం కలవడం, ఎలా అన్నాడు రిషి. మా అమ్మకు చెప్పాను, తను చూసుకుంటుంది, అయినా స్కూల్లో కలుస్తాం కదా అంది కృతి. ఆ మాటకి రిషి తొందరగా మన స్టడీస్ అయిపోతే నేను పెద్ద హీరో అయి నిన్ను తీసుకెళ్ళి నాతో ఉంచేసుకుంటానన్నాడు రిషి. ఆ మాట కృతి అబ్బా అప్పుడు నాకు పెళ్ళైపోతుంది, నేను ఎక్కడుంటాను అంది. ఇంకెక్కడా, నాతోనే అన్నాడు రిషి. అంటే అంది కృతి. ఏమో తెలియదు కృతి, నువ్వెప్పుడు నాతోనే ఉంటాను ప్రామిస్ చేయి అన్నాడు రిషి. ఆ మాటకి కృతి రిషి చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ అంది. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.